ఇంతకంటే సంతోషం మనకి ఎక్కడ దొరకదనుకున్నారు. బీచ్లకు వెళ్ళారు, ఇంతకంటే ఆనందం మరి ఎక్కడ మనకు దొరకదనుకున్నారు. బ్రాండ్ షాపు, బెల్ట్ షాపులు వెళ్ళారు, ఈ తాపులో ఉన్న ఆనందం ఎక్కడ లేదనుకున్నారు. బయటకు వచ్చారు. ఫంక్షన్కి వెళ్ళారు, ఇంతకంటే గొప్ప సంతోషం ఎక్కడ లేదనుకున్నారు. బయటకు వచ్చారు. రెస్టారెంట్కి వెళ్ళారు, ఇంతకంటే రుచైన భోజనం మరి ఎక్కడ దొరకదు, ఇంత ఫుల్ హ్యాపీగా అనుకున్నారు. ఆ సంతోషం పోయింది. లోకంలో పాపము ఉన్నది అనుభవించారు, ఇంతకంటే శేషం లేదనుకున్నారు. తర్వాత ఫెయిల్ అయిపోయింది. లోకంలో అనుభవించినదంతా ఆ కొద్దిసేపు వరకే సంతోషం, తర్వాత ఏమీ లేదు. మనం ఏ బంధువులింటికి వెళ్ళినా సరే ఒక్కరోజే ఉంటది. కొత్తగా వచ్చిన బంధుని సంతోషము, ఆనందము తెల్లారితే అది ఉండదు. హల్లెలూయా. తెల్లారితే ఉండదు. బీచ్లకు వెళితే లిమిట్ ఉంటది. లిమిట్ బీచ్లకు వెళ్ళినప్పుడు టైం టేబుల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. ఆ టైం టేబుల్స్ ప్రకారమే ఉండాలి. పార్కులు వెళితే టైం టేబుల్స్ ఉంటాయి, ఆ ప్రకారం నువ్వు పార్కులో ఉండాలి. అంటే నీ సంతోషము అక్కడ రాసిన టైం టేబుల్ ప్రకారమే ఉంటది, అంతకంటే ఎక్కువగా ఉండదు. 9 కాగానే మెడబెట్టి గెంటేస్తాడు, ఉండడానికి రూల్ లేదు. బీచ్లలో అయితే 7 కాగానే బయటికి గెంటేస్తారు, ఉండడానికి వీలు లేదు. ఎక్కడ ఏ స్థలములైనా సరే భూమి మీద నీకు తాత్కాలికమైన సంతోషమే లిమిట్ ఉంది, కానీ అన్లిమిట్ ప్రభు సన్నిధిలో ప్రభుతో సహవాసం చేసినప్పుడు నీకు అన్లిమిటెడ్. ఇది లిమిట్ లేనిది. నీ జీవితంలో రోజు గొప్ప సంతోషము, సమాధానం, ఆనందము, దీన్ని మించి నీకు దొరకదు. హల్లెలూయా. లోకంలో శరీరాశ, నేత్రాశ జీవపు డంబమైతే నా దేవుని దగ్గర ఉన్నది ఏంటంటే పరిపూర్ణమైన సంతోషం. హల్లెలూయా. నా దేవుని దగ్గర పాపం లేదు. నా దేవుడు కామ క్రోధ మత్సరములు లేనివాడు. నా దేవునికి కులము మతం అని తేడా లేదు. ఆయన సమానుడు. ఆయన అందుకోసం వాక్యం చదివిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది సేవకులు, కొంతమంది మనుషులు దాన్ని ఏం చేసుకున్నారంటే వారు పార్టుగా విభజించుకున్నారు. ఒక్కొక్క పార్టుగా విభజించుకున్నారు. మాది కర్రోళ్లకు, ఎర్రోళ్లకు, పొట్టులకు. క్రైస్తవులు సేవల ఫెలోషిప్ అట్లనే పెట్టుకున్నారు. ఈ మందిరాలకు వెళ్ళడానికి కూడా వారు కులాలతో వెళ్తారు. ఇది మేము కట్టించుకున్నాము, వీళ్ళకేది. ఇది మేము కట్టించుకున్నాము, మేమే పోతాం. ఆయన ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు అని అంటున్నాడు. నేను అందరికీ దేవుడను, నేను అందరినీ ప్రేమిస్తాను, సమకూరుస్తాడు. దేవుడు అందరికీ సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకమైన సంతోషము తాత్కాలికము, లిమిట్ ఉంది. లిమిట్. కాలేజ్కి వెళ్తే కొంతమంది చూడాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సాయంకాలం వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ మొక్కముల కళ చూడాలి. వారు వచ్చేటప్పుడు వారి యొక్క పేర్లు, అరే రిత్విక్ బాయ్రా, రింకు బాయ్రా, పేతురు బాయ్రా, రేపు కలుద్దాం రా, అరే యోహాను బాయ్, రేపు కలుద్దాం, మా డాడీ వచ్చిండు, మా మమ్మ వచ్చిండు, ఇప్పుడు ఆడుకున్న ఆట మళ్ళీ రేపు ఆడుకుందాం. ఫుల్ హ్యాపీగా వస్తారు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు స్కూల్లో ఉన్న హ్యాపీనెస్ టైం ఉంది, లిమిట్. కానీ ప్రభు సన్నిధానికి వస్తే
హద్దులు లేవు సంతోషానికి. హల్లెలూయా. హద్దులు లేని ప్రేమతో యేసయ్య ప్రేమిస్తున్నాడు. హద్దులు లేని సంతోషం, ప్రేమ మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ సంతోషం లోకంలో దొరకదు. డబ్బు ఉంటేనే సంతోషం. హల్లెలూయా. ఏమంటే సంతోషం? డబ్బు ఉండాలి. మనిషి జీవితంలో ఏంటిదాలు అయిపోయినావంటే, డబ్బులు లేవు, సాయంకాలానికి కూరగాయలు లేవు, బియ్యం లేదు, ఎలా అని ఆలోచిస్తున్నా. సాయంకాలం తిన్నవాడు మరల ఉదయాన్ని ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే, భార్యతో అంటారు, భర్త భార్యతో, భార్య భర్తతోటి, పిల్లలతో తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతుంటారు. డబ్బులు లేవురా, ఎలా ఆకలి అవుతుంది, ఆ పూట గడిపేస్తాం, మధ్యాహ్నానికి ఎలా. హల్లెలూయా. ఏంటంటే ఈ లోకంలో మనిషి బ్రతకాలంటే మొదటి కావాల్సిన డబ్బు, 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 డబ్బు. హల్లెలూయా. చుట్టాలుంటారు, రక్త సంబంధులు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర నీకు ఏమీ దొరకదు. దొరకదు. మన కరోనా టైం చూస్తున్నాం. కోటేశ్వరుల, లక్షాధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ ఎవరును ఒక్క తోబుట్టు వారికి సహాయం చేసినట్టు నేను వెళ్ళే. కానీ కొందరు ఏం చేశారంటే, వారు కూరగాయలు, రైసు చాలా మందికి పంచిపెట్టారు. హల్లెలూయా. చాలా మందికి పంచిపెట్టారు. నేను కూడా నాకున్న దాంట్లో కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్ నేను ఒక 10 మందికి ఇచ్చిన. హల్లెలూయా. నేను కూడా ఒక 10 మందికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఈ రోజున ఏ బంధుడు, ఏ రక్త సంబంధుడు కరోనా ఒక కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. తక్కువ. వస్తామంటే రాకూడదు, రాకూడదు, కరోనా రాకూడదు. హల్లెలూయా. అందుకోసమే సెల్ ఫోన్స్ వచ్చాయి. దేవుడు అనంత జ్ఞాని, టెక్నాలజీని పెంచిండు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? రాబోతున్న తెగులను బట్టి, రాబోతున్నటువంటి ఉగ్రతను బట్టి, లోకంలో కలిగే ప్రేమను బట్టి సెల్ ఫోన్స్ మన దగ్గరకు వచ్చాయి. మనము చుట్టాలింటికి పోము, ఫోన్లోనే మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఫోన్ పే వచ్చింది. ఫంక్షన్ పోవాల్సిన అవసరం లే, ఫోన్ పే కొడితే చాలు. ఏం కొడితే? ఫోన్ పే కొడితే చాలు. హల్లెలూయా. ఆ బంధువులని మనం పోవాల్సిన అవసరం లేదు. ఆ బంధువులు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వీడియో కాల్ చేస్తే చాలు. వాట్సాప్ వీడియో కాల్. హల్లెలూయా. ఎందుకంటే బిజీ బిజీ బిజీ. ఈ బిజీలో ప్రేమలు లేవు. హల్లెలూయా. ఈ బిజీలో ప్రేమలు, అర్థమవుతుందా? ఎందుకు వచ్చింది సెల్ ఫోన్? మనము బంధువులింటికి పోమయ్యా, మాట్లాడుకోవాలి ఫోన్లోనే. ఫంక్షన్ పోవాల్సిన అవసరం లేదు, అందుకు ఫోన్ పే వచ్చింది. ఆ ఫోన్ పే కొడితే ఈ రోజున కరోనా టైం ఏం జరిగిందంటే, పెళ్లి కార్డులలో స్కానర్ ఇచ్చిండు. ఫోన్ పే స్కానర్. ఏంటిది? పెళ్లికి రాకపోయినా పర్లే, స్కానర్, డబ్బులు కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజున ఇదంతా ప్రభు పెడుతుంటే, నిన్న దినంలో నేను చాలా ఆలోచించాను. రాత్రి 2 అయిపోయింది ఆలోచిస్తున్నాను. ఫోన్ ఎందుకు వచ్చింది? రావడం కాలేదు. అసలు ప్రేమలు తగ్గిపోయినాయి. మనం ఫోన్లోనే మాట్లాడుకోవాలి, ఫోన్లోనే మాట్లాడాలి. వారు ఎలా ఉన్నారంటే వీడియో కాల్ చేసి చూస్తే సరిపోతుంది. అమెరికాలో ఉన్నాడు, వాడి తల్లిదండ్రులేమో ఇక్కడ అడక్క తింటాండ్రు. పని మనిషి పెడితే ఆ పని మనిషి సమయానికి వండి పెట్టదు. వండుకున్నా ఆమె తింటది, పెడతది. అరే నానా ఒకసారి వచ్చిపోండిరా, నా ఆరోగ్యం బాగాలేదంటే వీడియో కాల్. ఏ కాల్ చెప్పాలి? వీడియో కాల్. వీడియో కాల్ చేస్తాం. మమ్మీ నీకు ఫోన్ ఇచ్చాను కదా, వీడియో కాల్. వీడియో కాల్.
ఆ అవుట్ ఆఫ్ కంట్రీస్ లకు జాబులకు చదువులు పంపించింది ఎవరు? ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులే ఈ రోజున రోడ్డు పాలైపోయారు. ఏమైపోయారు? రోడ్డు పాలు. నేను ఒకప్పుడు మంచి సాక్ష్యం విన్నా ఏదో ఛానల్లో. వారి మంచి ఉమ్మడి కుటుంబము, వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏమొచ్చింది? గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. వారిలో 3-4 అన్నదమ్ములు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పలానా స్థలాలకి జాబ్ వచ్చినాయి. అయితే జాబ్కు వెళ్ళవలసిన వీళ్ళు జాబ్కు వద్దని ఉన్నారు. జాబు ఎందుకు మీరు జాబ్ చేయడం వాళ్ళు అడిగితే, మేము దూరంగా వేరువేరుగా ఉండడానికి మాకు ఇష్టము. మా ఇంట్లో రోజు 5 కేజీల బియ్యము ఒక పూటకు వండుతాం. ఒక గిన్నెలన్నీ వండుకుంటాము. అందరం ఒకేసారి భోజనం చేస్తాము. మేము ఇంతవరకు దూరమైపోలే. అందరం కష్టపడతాము. అందరము తెచ్చి మా అమ్మ చేత డబ్బులు పెడతాము. మేమందరం ఉమ్మడి కుటుంబము. మా జాబులు. ఈరోజు వరకు మేము అలానే ఉన్నాం. ఈరోజు సాక్ష్యం ఉందా? పిల్లలు చదివించుడు, ఫారెన్లకు పంపించుడు. ఇక్కడ చదివిస్తే చదువు కంటే ఫారెన్ చదువు బాగుంటుందంట. తన్ని ధరుముతున్నారు. ఒక్కోసారి బీపీ లేచినప్పుడు ఏం చెప్తాడు? మాకేం ఉద్యోగాలు మీరెక్కడి వచ్చిందని పంపుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున సమకూర్చువాడు ఉన్నాడు, వాడిని మర్చిపోతున్నారు. సమకూర్చే దేవుడు ఉన్నాడు, మరచిపోతున్నారు. నువ్వు ఇక్కడ చదివితే నీకు ఇక్కడ కావాల్సిన ఉద్యోగానికి ఏడా చెప్పాలి. ఏడా ఇక్కడ డబ్బు తక్కువ, అక్కడ డబ్బు చాలు. నీ తల్లిదండ్రులకు మించిన డబ్బు, ఘనత, ఐశ్వర్యము నీకు ఎక్కడ దొరకదు. హల్లెలూయా. ఎక్కడ చెప్పాలి? నీకు సంఘం ఇచ్చిండు, చిన్నపాటి ఏదో ఉద్యోగం ఇచ్చిండు, తల్లిదండ్రులు ఇచ్చిండు. వీరే నీకు అన్ని. డబ్బు కోసం వెళ్ళినావా? సంతోషం ఉండదు. నీకు వారి పని ఎలా కావాలా అంటే, నీకు కాళ్ళు నిరగాలి, చెయ్యి నిరగాలి, నువ్వు మంచానైనా పడాలి. నీ పిల్లలను చూసినావా? ఆ రోజు నీ తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. నువ్వు అక్కడ పోయి చదువుకుంటున్నావే, నీకు అనారోగ్యం రావాలా, నీకు ఎవరు దిక్కు లేకుండా ఉన్నప్పుడు నీకు నీ తల్లిదండ్రులు విలువ తెలుస్తుంది. హల్లెలూయా. సమకూర్చువాడు ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఏమాట? వారు లోకంలో ఉన్న సంతోషం అంతా వైపు చూశారు, పరిగెత్తారు. కానీ ఎక్కడ కూడా పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన సంతోషం అది దొరకట్లేదు. తాత్కాలికంగా దొరుకుతుంది. అనేకల వైపు తిరిగి వెళ్ళారు. సమాధానం లేదు, సంతోషము లేదు. చీకటి అంధకారంగా అయిపోయింది వారి కుటుంబాలు, వారి జీవితాలు. ఆయా స్థలాలకు వెళ్ళారు, చీకటి అయిపోయింది. అందరిని నమ్ముకున్నారు, కానీ సమాధానం లేదు. అప్పుడు వరకే. వారు ఎప్పుడైతే యేసు వైపు తిరిగి చూశారో వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆ వెలుగును ఎవ్వడు చీకటిగా మార్చలేకపోతున్నారు. ఆమేన్. శత్రువు వస్తున్నాడు. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, ఏం పల్లి మీద శక్తులు అటాక్ చేయబడుతున్నాయి, కానీ ఆ వెలుగును కమ్మలేకపోతున్నాయి. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరంటే నజరేయుడైన యేసు. ఎవరు? యేసు. ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఎవడైతే నా యందు ఉంటాడో వాని మీద నా వెలుగుంటది. హల్లెలూయా. ఎవడైతే నాతో అంటు కట్టబడతాడో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తుల కుటుంబాలు వర్ధిల్లుతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. లోకం వైపు చూస్తే నువ్వు దీవించబడవు. నీ కనులు
పరలోకం వైపు ఉండాలి. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిన. అంటే మరి అప్పటిదాకా ఎటు చూస్తున్నారు? చదువుకున్నాడు కదా, నువ్వు ప్రొఫెసర్వి కదా, నువ్వు కలెక్టర్వి కదా, నువ్వు సీఎం కదా, ఎటు చూసినావు? నేను ఎమ్మెల్యే అయితే సూపర్ అంటూ తిరిగినవా? ఆ పదవిలో ఉన్నాడు తొక్కలను చూస్తాను నేను. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారా? ఎమ్మెల్యే తీసేయాలన్నా సీఎం తీసేస్తాడు. ఈ ఎమ్మెల్యే అవసరం తీసిపారే అంటే చెప్పు, తీసేయాల్సిందే, శాశ్వతం కాదు. ఒక ఎస్ఏ ఒక సీఎం చేయాలంటే డీజీపీ సార్ నన్ను నచ్చకపోతే తీసేస్తాం. అందుకే వాక్యం, ఏది నీ సొంతం భూమి మీద కాదు. హల్లెలూయా. 3 ముళ్ళు వేసుకున్న భార్య కూడా వెళ్ళిపోతుంది. ఉంగరాలు మార్చుకున్న భార్య భర్త విడిపోతున్నారు. పరిశుద్ధ కింద మార్చుకున్న భార్యలు విడిపోతున్నారు. హల్లెలూయా. అప్పటి వరకే. కానీ ఆయన తట్టు చూస్తే ఆయన వెలుగు నీతో ఉంటుంది. హల్లెలూయా. ఏం కావాలో ఆయన సమకూర్చుతాడు సమయానికి. ఇప్పుడు సమయానికి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది లోకం వైపు చూస్తారు. ఎటు? లోకం వైపు. లోకమునికి ఏమీ ఇయ్యదు. లోకం నీకు ఒకటే ఇస్తుంది, ఏడుపు ఇస్తుంది, అవమానం ఇస్తుంది, రెట్టింపు భూదండన మాత్రం ఇయ్యదు. దేవుడే ఇయ్యాలని. హల్లెలూయా. నీ నిందకు ప్రతిగా భూదండన ఆయన మాత్రం ఇవ్వగలడు. మనుషులకు కనబడాలని పరిగెత్తొద్దు, దేవుడు చూస్తున్నాడని భయపడాల. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడని భయపడి పరిగెత్తి ఆ స్థలం నుంచి వెళ్ళిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? యోసేపు పారిపోయాడు. ఎక్కడి నుంచి? మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని భయపడ్డాడు. హల్లెలూయా. అంటే నువ్వైతే దేవుడు చూసినా చూడకపోయినా మనుషులు చూస్తున్నారు. ఎవరు? మనం ఎవరు? శాడిజం. మనలోని శాడిజం అంటారు. ఎవడు దేవుడికి గచ్చ వణికి ఆయన పాదలు పట్టుకుంటాడో వాడు ఆశీర్వదించబడతాడు. మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని యోసేపు పారిపోయిండు. హల్లెలూయా. లోకంలో పారిపోతారా? లోకంలో సీసీ కెమెరాలు ఉన్న వాడు చేసే పని చేస్తాను. చెప్పు, సీసీ కెమెరాలున్న వాడు దొంగ పని చేసుకున్నాడు. సీసీ కెమెరాలున్న అక్రమ సంబంధాలు జరుగుతూనే ఉన్నాయి. వాడు ఏం చేస్తాడని. కానీ యోసేపు దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. అక్కడ నేను ఒక మాట అంట, రాణి రాజును చూసి కాదు నేను భయపడది, నా రాజును చూసి భయపడుతున్నా. నేను పిరిక్కోని కాదు, నీ భర్తను చూసి భయపడట్లే, నీ ఇంట్లో ఉన్నటువంటి సైన్యం చూసి నేను భయపడట్లేదు, నా దేవుని చూసి భయపడుతున్నా అని వెళ్ళిపోయినా నడుచుకుంటూ పోయినా కాదు. నువ్వు నడుస్తే విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైతే భయపడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతావో నువ్వు అది కావాలని ఆశించినట్లే. ఆ స్థలం నుంచి నువ్వు పారిపోవాలా. ఏం కావాలి? పారిపోవడం అంటే ఏంటి? పరిగెత్తడము. హల్లెలూయా. అంటే లోతు భార్య ఏం జరిగిందంటే వారు అక్కడి నుంచి పరిగెత్తిండ్రు. ఏం చేసిండ్రు చెప్పాలా? పరిగెత్తిండ్రు. లోతుకు తెలుసు దేవుడు ఇది పోయినా ఇంతకు డబల్ ఇస్తాడు. అబ్రహామును దీవించింది, నన్ను దీవించడా? కానీ ఇక లోతు భార్యకు అర్థం కాలే. నా ధనము నా బంగారం అని ఎనికి తిరిగి చూసింది, ఆగిపోయింది. విశ్వాస జీవితము, క్రైస్తవునికి విశ్వాస జీవితం ఏంటంటే మనం అడుగు ముందుకేసేటప్పుడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూడదు. పాపమును వెనక్కి తిరిగి చూడని యోసేపు ఉన్నాడు. హల్లెలూయా.
పాపం అనే ఊరును వెనక్కి తిరిగి చూడని లోతు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వు వెనక్కి తిరగకుండా ఉంటే దేవునికి సమస్తమ సమృద్ధి సమకూరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. అందుకోసమే ఎవడైతే అక్కడి నుంచి పారిపోయాడో వాడు రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేసిండు? రాజుగా ఉన్నాడు. నీకు భయపడింది రాజు కాదు, నీ సైన్యం కాదు, సైన్యములకు అధిపతకు యెహోవాకు భయపడిన నేను. హల్లెలూయా. ఎవరికి భయపడట్లే నేను. మాసిపోయిన బట్టలా పర్లే, దేవుడు చూసుకుంటాడు. నీ బట్టలే చక్కగా లేవు, నేను మంచి పట్టు వస్త్రాలు ఇస్తాను, రాజు వస్త్రాలను నీకు ఇస్తానులే, వేసుకో. రాజు వస్త్రాలు దా, అవసరంలే, ఈ బట్టలనే చాలు. దేవుడు ఇచ్చిండు. ఇవి ఇచ్చింది ఎవరు? ఈ బట్టలు ఇచ్చింది ఎవరు? నువ్వు ఇచ్చిన బట్టలు ఇచ్చి నేను కనపరచను, నీకు లోపడి ఉన్నాను నేను, నా దేవుడికి నేను దాసుడను. నువ్వు ఇక్కడ ఉంటే అందరిలో రాజుకి ఏ భోజనం వస్తుందో నీకు సపరేట్ నేను ఆ భోజనం పెడతా. యోసేపు కమా, రాజుకి ఏ భోజనం వస్తుందో చెప్పు, నీకు అదే భోజనం పెడతాను. దా యోసేపు. రాజు ఏ వస్త్రాలు తీసుకుంటుందో నీకు అదే వస్త్రాలు ఇస్తాను. నా దగ్గర చాలా విలువగల బంగారం ఉన్నవాళ్ళంతటికి ఇస్తాను. యోసేపు రా. ఒకవేళ మనం ఇలా ఉన్నామనుకో, రాజునే చెప్పాలి, వేసి పారిద్దాం. రాజునే దా నాతో చేయగలిపో. యోసేపు, అంత మంత్రులు చాలా అందంగా ఉన్నావు, రాజు తర్వాత నిన్న నిలబెడతా, అవసరం ఇద్దరం కలిసి ఒక రోజు రాత్రి వేసేద్దాం. అక్రమ సంబంధాలు ఇవే. దా యోసేపు విన్నాడు, అన్ని చూసిండు, చలో పారిపోయాడు. హల్లెలూయా. ఒక్క సమయం వచ్చింది, ఏ రాణి ఏ వస్త్రం ఇస్తానన్నదో, ఏ ఫుడ్ పెడతానన్నదో, హల్లెలూయా, అది దేవుడిచ్చిండు. ఆమేన్. 10 నిమిషాలు ఫరో ముందు నిలబడ్డాడు. ఆమేన్. బంగారు వస్త్రాలతో అలంకరించబడ్డారు, బంగారు గొలుసులు వేసిండు, రాజుగా దేవుడు అభిషేకించిండు. హల్లెలూయా. పాపముతో వచ్చేది భయముతో వస్తుంది, కానీ ఇక్కడ దేవుని దూతలతో రాజుగా అభిషేకించబడిండు, మొత్తానికే కింగ్ అయిపోయాడు. హల్లెలూయా. ఈ స్తోత్రం. ఈ రోజున డబ్బు ద్వారా, బట్టల ద్వారా, దుస్తుల ద్వారా, వాహనాల ద్వారా ఒకవేళ నేను కొనుక్కోవాలనుకుంటున్నారేమో, బట్ నువ్వు దేవుడికి దాసుడివి, ఎవరికి దాసుడు కాదు. తిండి పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు, వస్త్రాలు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు, నీకు చెప్పులు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు, నీకు కావలసింది ఏదో ఇచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవునికి దాసుడివి, ఆయనకి సొత్తు, ఎవ్వనికి దాసుడు నువ్వు కాదు. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారిని మన ప్రభుకే దాసులం. హల్లెలూయా. ఏం కావాలో ఆయన ఇస్తాడు. సమయం రావాలి. ఏం కావాలి? సమయము రావాలి. దేవుడు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, సమకూరుస్తాడు, సమస్తము సమకూరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.